హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జీవన సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు చూద్దాం. ఫ్రెండ్స్, డబ్బుతో వస్తువులను కొనవచ్చు కానీ ప్రేమని కాదు. పదవితో గౌరవాన్ని సంపాదించవచ్చు కానీ ఆత్మీయతను కాదు. జీవితాన్ని అందంగా మార్చేది మన సంబంధాలే. మనిషి పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు ఆ సంబంధాల మధ్యలోనే జీవిస్తాడు. కుటుంబము, స్నేహితులు, జీవిత భాగస్వామి, సహోద్యోగులు, సమాజము ఇవన్నీ మన జీవితాన్ని నిర్మించే స్తంభాలు. కానీ ఈ రోజుల్లో సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. కారణం మనుషులు మారడం కాదు, మన ఆలోచన విధానం మారడం. సంబంధాలలో వచ్చే ప్రధాన సమస్యలు ఏంటో చూద్దాం. మొదటిది కమ్యూనికేషన్ లోపం. మాట్లాడుకోవాల్సిన చోట మౌనంగా ఉండడం, అర్థం చేసుకోవాల్సిన చోట అపార్థం చేసుకోవటం, ప్రేమ చూపించాల్సిన చోట కోపంగా ఉండటం, ఇవన్నీ కూడా బంధాలను దూరం చేస్తాయి. ఫ్రెండ్స్, సమయం లేకపోవటం రెండోది. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒకరినొకరికి దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరు ఫోన్ ప్రపంచంలో బిజీగా ఉండటంతో ఒకరి హృదయాన్ని మరొకరు అర్థం చేసుకోవటానికి సమయం అనేది ఉండట్లేదు. మూడవది అహంకారం. నేనే కరెక్ట్ అన్న భావన సంబంధాలకు అతిపెద్ద శత్రువు. గెలిచే వాదన కంటే నిలిచే బంధం అనేది గొప్పది. ఫ్రెండ్స్, నాలుగవది ఏంటంటే అనుమానం. నమ్మకం లేకపోతే ప్రేమ కూడా నిలవదు కదా. అనుమానం అనే చిన్న పురుగు బలమైన బంధాన్ని కూడా నాశనం చేస్తుంది. ఐదవది అధికార అంచనాలు. అంటే ఎదుటివారు మన మనసును చెప్పకుండానే అర్థం చేసుకోవాలని ఆశించటం, అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. అదే నిరాశకు కారణమవుతుంది, అంటే దుఃఖానికి హేతు అన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించాలంటే పరిష్కార మార్గాలు చూద్దాం. ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా మాట్లాడటం, సమస్యను దాచకుండా ప్రశాంతంగా వారితో పంచుకోవటం, కుటుంబానికి సమయం ఇవ్వండి. ప్రతిరోజు కొంతసేపు అయినా సరే ఫోన్లన్నింటినీ పక్కన పెట్టి ఫ్యామిలీతో గడపడం నేర్చుకోవాలి. ఎవరు చెప్పినా సరే వినడం నేర్చుకోవాలి. ముందుగా వినడం కూడా ప్రేమను వ్యక్తపరిచే ఒక గొప్ప మార్గం అవుతుంది. ఫ్రెండ్స్, క్షమించడం అలవాటు చేసుకోవాలి. క్షమించే హృదయం ఉన్న చోటే నిజమైన ప్రేమ ఉంటుంది. పరస్పర గౌరవం చూపుకోవాలి. అంటే ప్రతి వ్యక్తి తన స్వంత ఆలోచనలు, స్వేచ్ఛ ఉంటాయని ఒకరికొకరు గుర్తించుకోవాలన్నమాట. చిన్న మాటల విలువ తెలుసుకున్నప్పుడు, అంటే లైక్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ కానీ, క్షమించటం కానీ, ఇటువంటి మనము చేస్తూ ఉన్నప్పుడు మన దినచర్యల్లో నువ్వు చేసింది చాలా బాగుంది అని పొగడటం కానీ, ఇటువంటి మాటలన్నీ కూడా మన బంధాలను బలపరుస్తాయి. ఇదే ఆధ్యాత్మిక దృక్కోణంలో చూస్తే గనక భగవద్గీత మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. మనం శరీరాలతో కాదు, ఆత్మలతో అనుసంధానమై ఉన్నాము. అహంకారం శరీరానికి సంబంధించింది, ప్రేమ అనేది హృదయానికి అంటే ఆత్మకి సంబంధించింది. అహంకారం తగ్గిన చోట ప్రేమ పెరుగుతుంది, ప్రేమ పెరిగిన చోట సంబంధాలు వికసిస్తాయి. ఫ్రెండ్స్, జీవన సంబంధాలు మొక్కల లాంటివి. ప్రేమ అనే నీరు, నమ్మకం అనే ఎరువు, సమయం అనే సూర్యకాంతి అందితేనే అవి జీవితాంతం నీడనిస్తాయి. సంబంధాలను గెలవటానికి వాదనలు అవసరం లేదు. ప్రేమ, ఓపిక, పరస్పర గౌరవం ఉంటే చాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.